సో వెల్కమ్ టు టుడే ట్రైనింగ్ అండి. ఈ రోజు వచ్చేసి మనము దవ్వా టెక్నాలజీస్ లో వచ్చేసి మనకు వీడియో ఇంటర్కామ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఐపీ అన్లాగ్ అండ్ హైబ్రిడ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో, కిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కషన్ చేద్దామండి. మేజర్ గా ఈ కిట్స్ రూపంలో ఉండే వాటిని ఏంటంటే విల్లాస్ లో 2-3 ఇండోర్ యూనిట్స్ రిక్వైర్మెంట్ ఉండే వాటికి యూజ్ చేస్తారు. సో వీటిలో మనకు అన్లాగ్, ఐపీ అండ్ హైబ్రిడ్ మోడల్స్ ఉన్నాయి. సో వాటి గురించి డిస్కషన్ చేద్దామండి. సో మొదట వచ్చేసి మనకు అన్లాక్ కిట్స్. ఈ అన్లాక్ కిట్స్ అనేవి మనకు వైరింగ్ ఎలా ఉంటదంటే 4 వైర్ టెక్నాలజీ సార్ ఇది. ప్లస్ మైనస్ వీడియో మైనస్ ప్లస్ ఉంటదండి. వీడియో 1 అండ్ వీడియో 2 ఉంటది. ఇలా 4 వైర్ టెక్నాలజీ బేస్ పైన ఇండోర్ యూనిట్ అండ్ అవుట్డోర్ యూనిట్ కి మనకి 4 వైర్ కనెక్షన్ తో కనెక్టివిటీ ఉంటుంది సార్. జస్ట్ నార్మల్ గా మనం అల్లా కెమెరాస్ ఏదైతే ఎలా ప్లగ్ అండ్ ప్లే ఎలా ఉంటుందో పవర్ సప్లై ఇచ్చేసి సేమ్ అలాగే సింపుల్ గా ఉంటది. సో మీకు అక్కడ పోర్ట్స్ ఉంటాయి, నెంబర్ డెడికేషన్స్ ఉంటుంది, బ్యాక్ సైడ్ డయాగ్రామ్ ఉంటుందండి, వైరింగ్ డయాగ్రామ్ కూడా. సో వెరీ సింపుల్ గా ఉంటది. ఈ అనలాగ్ కెమెరాస్ ఎక్కడ వాడతారంటే జస్ట్ మనకు ఆన్లైన్ లో వీవింగ్ అవసరం లేదు, జస్ట్ లోకల్ గా ఉంటే చాలు. అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ లో ఉండాలంటే కూడా ఈ అనలాగ్ సిస్టమ్స్ అనేవి మనం వాడతారు. వీటిలో మనకు 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి KTA-02, ఇంకోటి KTA-03 అనేది ఉంటుంది. సో ఆ మోడల్స్ ఇది వచ్చేసి ప్రజెంట్ ఇది KTA-02 మోడల్స్. ఈ కిట్ యొక్క ఫీచర్స్ ఏంటంటే 1.3 మెగాపిక్సెల్ CMOS సెన్సార్ ఉంటుంది. ఇండోర్ డిస్ప్లే వచ్చేసి మనకు 7 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది, TFT డిస్ప్లే అండి. సో వైడ్ యాంగిల్స్ అండ్ రిజల్యూషన్స్. అలాగే ఈ అవుట్డోర్ యూనిట్ ఏదైతే వస్తుందో IP66 ప్రొడక్షన్ ఉంటుంది సార్. సో బటన్ ఆప్షన్స్ ఉంటుంది, కింద బటన్ టైప్ ఉంటుంది అనమాట. కింద ఇక్కడ మీకు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ప్రజెంట్ అన్ని కూడా మనం ఈ డిస్ప్లేలో ఏదైనా కమ్యూనికేషన్ కావాలంటే ఇక్కడ నుంచి ఆపరేటింగ్ చేస్తాం అనమాట. సో బటన్ టైప్ కమ్యూనికేషన్ ఉంటుంది సార్. ఇది KTA-02 సార్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు KTA-03. వీటి వీటిలో ఏంటంటే గిన ఆ, మనకి ఏదైతే ఉందో ఈ ఇండోర్ యూనిట్ ఏదైతే ఉందో, ఇండోర్ యూనిట్ అండ్ అవుట్డోర్ యూనిట్ ఏవైతే ఉన్నాయో, ఈ రెండు కిట్లలో మనకు అవుట్డోర్ యూనిట్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ అవుతుంది. అంటే మోడల్ మారిపోతుంది, రెండింటి డిఫరెన్స్. సో దానివల్ల ఏంటంటే మనకు స్నాప్ షాట్ అనేది ఆప్షన్ ఉంటుంది. KTA-02లో ఆప్షన్ ఉండదు, 03లో ఆప్షన్ ఉంటుంది. సో రిమైనింగ్ ఫీచర్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి సార్. సో కనెక్టివిటీ సేమ్, అంతే, కనెక్షన్స్ అలాగే ఉంటది. ఆ, ఒకటి అన్లాక్ సిస్టమ్స్ అన్ని కూడా ఆన్లైన్ లో చేయనికి ఉండదు, జస్ట్ లోకల్ గా మీరు యూజ్ చేసుకోవడానికి మాత్రమే ఈ ఫ్యూచర్ అన్లాక్ సిస్టమ్ ఉంటుంది. బోత్ అన్లాక్ టైప్ ఉంటుంది కాబట్టి. సో ఇదే అండి అన్లాక్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి ఐపీ సిస్టమ్ సార్. ఐపీ సిస్టమ్ ఏంటంటే వీటిలో మనకు 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క కిట్ లో మనకు ఒక ఇండోర్ యూనిట్, ఒక అవుట్డోర్ యూనిట్, ఒక పిఓఐ స్విచ్ ఉంటుంది. ఆ పిఓఐ స్విచ్ వచ్చేసి 4 పిట్ 4 పోర్ట్ అండి. 4 పోర్ట్ ఒక అప్లింక్ వస్తుంది. అన్ని కూడా 10/100 పిఓసి ఇస్తారు. అది గీగా కదండి, నార్మల్ అండి. ఇలా ఈ 3 డివైసెస్ వస్తాయి. సో ఈ KTP-02లో ఏంటంటే గిన మనకు ఫీచర్స్ ఏంటంటే 2 మెగాపిక్సెల్ సెన్సార్ వస్తుంది, 7 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. వైడ్ యాంగిల్స్ అనేది కొంచెం వైడ్ గా ఓపెన్ గా ఉంటుంది, ఇంకా ఎక్కువ ఏరియా కవర్ చేయగలదు. రిజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే IP65 ప్రొటెక్షన్ ఉంటుందండి. రిజల్యూషన్ వచ్చేసి మనకు 1024x600 సార్. రిజల్యూషన్ మనకి ఏదైతే డిస్ప్లే వస్తుందో ఆ రిజల్యూషన్ లో మనకు సపోర్ట్ అవుతుంది. సో బటన్ టైప్ కూడా ఉంటుందండి. ఇక్కడ మనకి బిల్ట్ ఇన్ టచ్ స్క్రీన్ ఉంటుంది. సో అలాగే మనకి 8 GB మనకి ఇంటర్నల్ గా ఇండోర్ యూనిట్ ఏదైతే ఉందో 8 GB బిల్ట్ ఇన్ మెమరీతో వస్తుంది సార్. స్నాప్ షాట్స్ కానీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మనం అవి రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట. అవి మనకు ఇండోర్ యూనిట్ లోనే సేవ్ అవుతుంది. అది బిల్ట్ ఇన్ 8 GB దాకా మెమరీ వస్తుంది. అలాగే ఈ సిస్టమ్ అంతా కూడా పిఓఐ పైన వర్క్ అవుతుంది. డిసి సప్లై అనేది సపరేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పిఓఐ పైన ఇండోర్ అండ్ అవుట్డోర్ యూనిట్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఈ KTP-02లో మనము డిఎంఎస్ఎస్ యాప్ లో యాడ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ యూస్ చేసుకోవచ్చు. మీరు అవుట్ సైడ్ ఏదైనా ఉన్న పార్ట్నర్స్ ఎవరైతే అవుట్ సైడ్ ఉన్నారో, ఇంటి దగ్గర ఎవరైనా కాల్ చేసినట్లయితే ఆ ఇంటి దగ్గర హోమ్ దగ్గర ఎవరు లేనట్లయితే కనుక మన మొబైల్ కి కాలింగ్ ఆప్షన్ లాగా వస్తుంది డిఎంఎస్ఎస్ యాప్. సో అక్కడ నుంచి మీరు ఎనేబుల్డ్ చేయొచ్చు, యాక్సెస్ కంట్రోల్ ఇవ్వచ్చు ఇన్ కేస్ మీరు యాక్సెస్ కంట్రోల్ డివైసెస్ యూజ్ చేసినట్లయితే అక్కడ. సో అంటే ఇంటిగ్రేట్ చేసినట్లయితే అవుట్డోర్ యూనిట్ కి. సో ఇలాంటి ఫంక్షన్స్ అన్ని మీకు ఇక్కడ KTP-02లో పాసిబుల్ అవుతుంది సార్. సో ఈ ఫీచర్స్ అన్ని ఉంటాయండి KTP-02లో. నెక్స్ట్ వచ్చేసి KTP-03 సార్.
సో లాస్ట్ మోడల్ కి ఈ మోడల్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇండోర్ యూనిట్ అనేది మారిపోద్ది సార్. అక్కడ కేటీపీ 02లో ఏంటంటే మీకు ఎస్డి కార్డ్ అదే బిల్ట్ ఇన్ మెమరీ వస్తుందండి. ఇక్కడ ఏంటంటే కేటీపీ 03లో ఏంటంటే ఎస్డి కార్డ్ సపోర్టివ్ మనం యూజ్ చేసుకోవాల్సి ఉంది. ఆ మెమరీ వచ్చేసి మనకు అప్ టు 64 GB దాకా ఎస్డి కార్డ్ సపోర్ట్ అవుతుంది సార్. సో రిమైనింగ్ అవుట్డోర్ యూనిట్ అండ్ పిఓఎస్ స్విచ్ అనేది సేమ్ సార్, సేమ్ మోడల్సే వస్తాయి. సో రిమైనింగ్ అన్ని ఫీచర్స్ అన్ని సేమ్ ఉంటాయి. ఒక మెమరీ స్పేస్ అనేది ఇండోర్ యూనిట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఆల్ ఫీచర్స్ అన్ని సపోర్ట్ అవుతుంది కేటీపీ 02కి కేటీపీ 03కి. ఇదండి మేజర్ డిఫరెన్స్. సో రెండు స్టాక్ అవైలబిలిటీ ఉంటాయి సార్. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ కూడా ప్రజెంట్ మార్కెట్ లో అవైలబిలిటీ ఉన్నాయి సార్. సో నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ మోడల్. ఈ హైబ్రిడ్ మోడల్ ఏంటంటే సో మనకు అవుట్డోర్ యూనిట్ ఏదైతే ఉందో అది అన్లాక్ టైపే ఉంటాయి సార్. అన్లాక్ సపోర్టివ్. ఇండోర్ యూనిట్ ఏంటంటే మనకు అది వైఫైకి లేదా పిఓ అదే మామూలుగా ల్యాన్ కనెక్షన్స్ కి సపోర్ట్ అవుతుంది. మనకు ఇండోర్ యూనిట్ ని ఒకదానికి మనకు ఆన్లైన్ చేస్తాం. పీటీపీ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. పీటీపీ ఆప్షన్ ఉంటుంది. అలాగే వైఫై ఆప్షన్ కూడా వస్తుంది ఆన్లైన్ చేయడానికి. సో మనము అన్లాక్ ఏంటంటే కంప్లీట్ గా మనము లోకల్ గా యూజ్ చేసుకోవడానికి. ఈ హైబ్రిడ్ ఏంటంటే సో అన్లాక్ టైపే ఉంటది. ఈజీ కన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్‌లో గూడా చూసుకోవచ్చు అన్నమాట. అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ కంపేర్ విత్ ఐపీ మోడల్‌తో కంపేర్ చేస్తే ఈ హైబ్రిడ్ మోడల్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్‌గా ఉంటది మీకు. సో అదండి మేజర్‌గా మనకు హైబ్రిడ్‌కి, అన్‌లాక్‌కి డిఫరెన్స్ అనేది. సో వీటిలో మనకు 2 మోడల్స్ వస్తాయి సార్. కేటీహెచ్-01 అన్నమాట. హెచ్ మీన్స్ హైబ్రిడ్ అన్నమాట. సో ఒకవేళ అన్‌లాక్ అయితే కేటీఏ అని వస్తది. ఏ అంటే అన్‌లాక్ అన్నమాట. అదే ఐపీ అయిందనుకోండి కేటీపీ అని వస్తది. సో ఇదండి జస్ట్ నేమింగ్ రోల్ అది మీకు ఐడెంటిఫికేషన్ కోసం. సో ఇక్కడ ఈ మోడల్ వచ్చేసి కేటీహెచ్-01. సో సేమ్ మనకు అవుట్‌డోర్ యూనిట్ 1.3 మెగా పిక్సెల్స్. సో యాంగిల్ వర్టికల్ అండ్ ఫీల్డ్ అనేది సపోర్ట్ చేస్తుంది. హారిజాంటల్ అండ్ వర్టికల్. IP66 ప్రొడక్షన్స్ వస్తుంది. సో ఇవన్నీ కూడా సర్ఫేస్ మౌంటింగ్ అండి. సో ఇండోర్ యూనిట్ ఏదైతే ఉందో అది పిఓఈ సపోర్టివ్ అలాగే వైఫై సపోర్టివ్ ఉంటుంది. 7 ఇంచెస్ డిస్‌ప్లే వస్తది సార్ టచ్ స్క్రీన్. సో ఇది కూడా సర్ఫేస్ మౌంటింగ్ సార్. బ్రాకెట్స్ అనేది మనకు కిట్ లోనే వస్తాయండి. మీరు వాల్ మౌంటింగ్ చేసుకోవడానికి సర్ఫేస్ మౌంటింగ్. సో బ్రాకెట్స్ వస్తాయండి. మనకి కిట్ లోనే వస్తాయండి. సో మనకు కనెక్షన్ అనేది 4 వైర్ కనెక్షన్ ఎలా ఉంటదని జస్ట్ ఒక డయాగ్రామ్ అండి ఇది. సో అవుట్‌డోర్ యూనిట్ అన్లాక్ అండి. సో కాబట్టి మనం 4 వైర్ కనెక్షన్ యూజ్ చేసాము. సో 2 ప్లస్, మైనస్ అనే పవర్ సప్లై. సో వీడియో ప్లస్, మైనస్ అనేది ఇంకో అనదర్ కనెక్షన్స్ అండి. ఇది ఇలా కనెక్ట్ చేస్తాము. ఇన్ కేస్ మనము ఆహ్, మెయిన్ ఇండోర్ యూనిట్ నుంచి ఇంకా ఎక్స్‌టెన్షన్ వేరే ఇన్ కేస్ మీరు హాల్‌లో యూజ్ చేస్తున్నారు. సో, ఇంకా మనం వేరే, వేరే ప్లేసెస్‌లో గూడా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇండోర్ యూనిట్స్‌ని. సో, సేమ్ అక్కడి నుంచి మనకి ఎక్స్‌టెండెడ్ మోడ్ ఉంటాయి సార్. మనము అప్ టు అన్‌లాక్ సిస్టమ్‌లో ఏందంటే ఇంకా 2 ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చు ఇండోర్ మానిటర్స్‌ని. సో, అక్కడి నుంచి కనెక్షన్స్ ఇలా ఉంటాయి. 4 వైర్ కనెక్షన్సే సార్ సేమ్ అంతే. కానీ ఈ డివైస్‌ని మనం ఆన్‌లైన్ చేయాలంటే ఏదర్ రూటర్ కనెక్ట్ చేసుకోవాలి. వైఫైకి గాని, ల్యాన్ కనెక్షన్ నుంచి అయినా సరే మనం ఆన్‌లైన్ చేసుకోవచ్చు. సో, మనం డీఎంఎస్ఎస్ యాప్‌లో ఈ డివైస్ యొక్క సీరియల్ నంబరు, అడ్మిన్ పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేసినట్లయితే, ఇక్కడ మనకి ఏదైతే డేటా వస్తుందో అన్‌లాక్ సిగ్నల్ నుంచి, ఆ వ్యూవింగ్ అనేది అవుట్‌డోర్ యూనిట్ మనం చూడగలం ఆన్‌లైన్ నుంచి రెస్పాండింగ్ అని. ఇది హైబ్రిడ్ మోడల్ యొక్క కనెక్షన్స్ అండి. ఈ విధంగా కనెక్ట్ చేస్తాం. సో, మీకేదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి.